మిర్జాపూర్ సీజన్ 3 మొత్తానికైతే కంప్లీట్ చేశాను భయ్య. రైట్ నా మీకు అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలా వద్దు అనేది రివ్యూ చూసి డిసైడ్ అవ్వండి. అమ్మ బాబోయ్, మొత్తం మీకు 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ బూతులు ఉన్నాయా బ్రో అంటే ఎబ్బే. సీజన్ 1, 2లో మీ అందరికి తెలుసు ఏ రేంజ్లో ఉంటాయో, దాంతో కంపేర్ చేసుకుంటే 100లో 1% అయితే ఉన్నాయి అనమాట. అట్ ది సేమ్ టైం బ్రో బూమ్ బూమ్ సీన్స్ ఉన్నాయా అంటే అంత సీన్ లేదయ్యా, అది కూడా లేదనమాట. సో ఆ లెవెల్లో మనకి మిర్జాపూర్ ఒక ఒరిజినల్ ఆ స్పైస్ని మనకి ఆ ఎసెన్స్ని ఆ లెవెల్కి మనకి మొత్తం కూడా కంప్రెస్ చేసి పడేశారు అనమాట. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ప్రీవియస్ సీజన్కి కంటిన్యూషన్. ప్రీవియస్ సీజన్లో మనకి మన మున్నాబాయిని లేవేసేశారు, అలాగే గుడ్డు వైపు కూడా తన క్లోజ్ పీపుల్ని కూడా చంపేశారు. ఇంకా సీజన్ 3లో మీరు మిర్జాపూర్లో ఉన్న అధికారం కోసం అలాగే కొంతమంది రివెంజ్ అయితే తీసుకుంటారనమాట. సో ఇది మీరు ఈ సీజన్ 3లో చూస్తారనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఈ 10 ఎపిసోడ్ల మీద అక్కడ ఒక 2-3 మూమెంట్స్ అలా బాగున్నాయి తప్ప రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఏమీ లేదు. రొట్ట డొల్ల భయ్య. సేవ్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ ప్రీషియస్ మొబైల్ డేటా అండ్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అందుకే ఆడియన్స్ దగ్గర క్రేజ్ ఉంది, దాన్ని మనం క్యాస్ట్ చేసుకుందాం అని చెప్పేసి మనం చూస్తే ఇట్లాగే ఉండేది అనమాట. వాంటెడ్గా సీజన్ 3ని తీస్తే సీజన్ 2 అనేది ఆ ఎండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. రివెంజ్ ప్రకారం అది పర్ఫెక్ట్ ఎండింగ్ అనమాట. అండ్ ఈ సీజన్ 3లో అసలు మిర్జాపూర్ రియల్ వరల్డ్లో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ ఒక ఎసెన్స్ని కంప్లీట్గా కంప్రెస్ చేశారు విపరీతంగా. మొదట్లో చెప్పిన పాయింట్ మనకి సీజన్ 1 కానీ 2 కానీ మనకి ఎందుకు అంత బాగా నచ్చాయి అసలు. జనరల్గా మనకి ఈ ఒక గ్యాంగ్స్టర్ అనేది మనకి రెగ్యులర్ రొట్ట టెంప్లెట్ టైప్లో ఒక సింగిల్ లైన్గా మనకి వెళ్లకుండా 2 డిఫరెంట్ కాంబినేషన్స్ని చాలా మంచిగా బ్లెండ్ చేశారని చెప్తాను. విత్ ది క్యారెక్టర్స్ ఆల్సో. మన కలిన్ భయ్య అయితే కూల్గా డీల్ చేస్తూ ఉంటాడు, మొన్న అయితే తిక్కలోలాగా గోల చేసేసి హంగామా చేస్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళు సెట్ చేసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి వ్యాపారం పరంగా మనుషుల్ని కంట్రోల్ చేసే విధంగా పవర్ విధంగా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు అనమాట. ఆన్ ది అదర్ సైడ్ మనకి 2 కాలేజ్ స్టూడెంట్స్ మనకి కాలేజ్ లైఫ్ నుంచి వాళ్ళు కూడా గ్యాంగ్స్టర్, ఈ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ అనేది కూడా. సో ఇలా మనకి రెండింటిని కూడా చాలా ప్రాపర్గా బ్లెండ్ చేసి రివెంజ్ పరంగా ది సేమ్ టైం ఎమోషన్స్ పరంగా కూడా మనకి ఆ డ్రామాని చాలా అద్భుతంగా అయితే మనకి ఇచ్చారనమాట. కానీ ఈ సీజన్ 3లో మీకు ఎంత స్లో పేజింగ్లో ఎంత ఫ్లాట్గా ఉండిద్ది అంటే డ్రామా లిటరల్లీ చిరాకు దొబ్బిద్ది అనమాట. మొదటి ఎపిసోడ్లోనే మీకు మ్యాటర్ అర్థమైపోయింది. అరే అసలు మన మిర్జాపూర్ సీజన్ 1, 2లో ఉన్న ఆ ఎసెన్స్ అనేది అసలు మనకి ఎక్కడ కనిపించట్లేదు అనిపించింది అనమాట. సరే స్లోగా వెళ్తున్నా కానీ మధ్యలో మనకి ఎపిసోడ్స్లో ఏమన్నా హుక్ చేసే విధంగా మనకి ప్రొసీడింగ్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా తగులుతున్నాయి అంటే ఒక్కటంటే ఒక ఎపిసోడ్లో కూడా మీకు ఆ హై మూమెంట్ అయితే మీకు అసలు ఎక్కడ తగలదు భయ్య. స్లోగా మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టేటస్ని మీకు రివీల్ చేసేసి వాళ్ళ మోటివ్స్ని మనకి సెట్ చేసేసి ఇంకా చెస్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. ప్రతి ఒక్కరు స్లోగా వాళ్ళ పావును కదిలిస్తూ స్టెప్ బై స్టెప్ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటారు. కానీ మనకి ఆ గేమ్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారా అంటే అస్సలు ఉండదు భయ్య. ఆ క్యారెక్టర్స్ మధ్యన మనకి ఆ క్యాట్ మౌస్ గేమ్ అనేది టెన్షన్ని బిల్డ్ చేస్తూ క్యూరియాసిటీగా వీళ్ళు ఇప్పుడు ఎటువంటి ఎత్తేస్తారు, మనం దీన్ని డిఫెండ్ చేసుకోవాలంటే ఎటువంటి ప్లాన్ మనం వేసుకోవాలి, ఇలాంటి ప్రొసీడింగ్స్ అనేవి మీకు అసలు ఎక్కడ తగలవు భయ్య. చాలా ఫ్లాట్గా అలా పాసిబుల్గా పోతూ ఉంటాయి తప్ప మీకు ఏమనిపించదు. క్యారెక్టర్స్ మధ్యన కాంబినేషన్స్ కానీ ఆ డీల్స్ కానీ అసలు ఏవి కూడా పెద్దగా అసలు మనకి ఆ కిక్ కానీ ఎక్సైట్మెంట్ రాదు భయ్య. ఏదో క్యాజువల్గా అలా పోతూ ఉంటాయి అనమాట అంతే. అసలు ఇదేంటి అసలు ఇంత బోరింగ్గా వెళ్తుంది. సీజన్ 1, 2 అసలు ఏ రేంజ్లో ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఈ సిరీస్ని మనం ఎలా క్లోజ్ చేయాలి కాబట్టి నేను మంచి బౌలర్ని అన్నట్టు మనకి హడావుడిగా క్లమ్జీ చేసి మనకి ఎండ్ చేసేస్తారు అనమాట. ఇంకా ఎండింగ్లో మనకి సీజన్ 4 ఉందని చెప్పేసి మనకి చిన్నపాటి లీడ్ ఇస్తారు. నీకు దండం రా బాబు, ఈ మిర్జాపూర్కి దండం, అది విషయం అయితే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ బ్రాంజ్ స్టార్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ నాకైతే పెద్దగా ఎవరిది అనిపిలా, ఓకే అంతే అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు లేదు, ఉన్న మిర్జాపూర్ టైటిల్ పిచ్చింది తప్ప ఇంకా మిగతా అంటూ ఏమీ లేదు. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అవి అయితే బాగానే మెయింటైన్ చేశారు. సో అది విషయం అయితే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the